వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి? ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది. ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం, గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం, అలాగే గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాశుల పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి. ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల 4వ తారీఖు రాత్రి అంటే 5 వచ్చేస్తుంది. 5వ తారీఖుల గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు. ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ 25వ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క రుజు మార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు. అలాగే రవి మకర రాశిలో సంచారం చేస్తారు 13వ తారీఖు వరకును. ఆ తదుపరి 13వ తారీఖు లగాయితూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే జ్యోతిష పరిభాషలో గురుశనుల యొక్క యుతి, శనికుజుల యొక్క సమసప్తక స్థితి, రవిశనుల సమసప్తక స్థితి, రవిశనుల యొక్క యుతి, ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు రవిశనులు కలిసిందిలా సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవిశనులు కలిసి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి యందు ఉండబోతూ ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది. తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా 13వ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలను నిశ్చితంగా పరిశీలన చేద్దాం. అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం చూద్దాం. ధనురాశి వారికి ఫిబ్రవరి నెల ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి చూసుకుంటే, ఈ మాసంలో కొంత వెసులుబాటు ఏంటి అంటే అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. కుజుడు సప్తమ స్థాన స్థితి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అయితే గురుడు వక్రగతి వెళ్ళిపోయింది కాబట్టి గురుబలం తగ్గిపోతుంది. తృతీయంలో రవిశనులు చాలా యోగ్యమైనటువంటి ఫలితం. చతుర్థమందు శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితం. అంటే రవి శని అనుకూలత ఉన్నది, శుక్రుడి అనుకూలత ఉన్నది, చంద్రుడి అనుకూలత ఉన్నది, కుజుని ప్రతికూలత తగ్గింది. దాదాపుగా 50 నుండి 55% శుభ ఫలితాలని ధనురాశి వారు ఆశించవచ్చు. ఇంకా ఒకటేంటి అంటే గురుబలం, మరి వక్రించిన గురుడు కూడా ఆయన బలాన్ని తగ్గించుకున్నారు కాబట్టి, లేకపోతే 70% బాగుండేది. అయితే పర్వాలేదు, దానివల్ల వచ్చిన చెడ్డ ఏమి లేదు. అయితే ఈ ధనురాశి వారికి ఏంటంటే తృతీయ ముందు రవిశనులు చాలా మానసికంగా ఆనందాన్ని ఇస్తారు. ఎందుకంటే ధనురాశి వారు మానసికంగానే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎంతసేపు కూడా మీ కంఫర్ట్ జోన్ ఏదైతే మీరు ఏర్పాటు చేసుకున్నారో దానిలోకి మీ యొక్క అనుమతి లేకుండా ఇతరులు ప్రవేశించి దాన్ని పాడు చేయడం, మీ కంఫర్ట్ జోన్ నాశనం చేయడం, మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టడం. మీరు ఇక్కడికి వెళ్దాం అనుకుంటారు, ఏదో ఊరు వెళ్దామని మీరు ప్రయాణం అవుతారు. ఇంత లోపల మీ ఫ్రెండ్ ఎవరో వచ్చి అవి ఇక్కడికి కాదు అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ పడే నరకం అంతా ఇంత కాదు. అరే నేను ప్రశాంతంగా ఈ ఊరు వెళ్తే నా మనసుకు నచ్చినట్టు ఉండేది కదా, నీతో వచ్చి నేను ఇబ్బందులు పడ్డాను అని చెప్పి మనం వాళ్ళని అనుకోవడం. దీని ద్వారా వాళ్ళకి మీకు మాట పెరగడం, ఆ స్నేహం ఇది అవ్వడం. ఇలా ఏంటి అంటే మీ మానాన మీరు కాదు, ఎవరో ఒకళ్ళు వచ్చి మీ కంఫర్ట్ జోన్ నాశనం చేస్తారు. అది ప్రధానంగా ధనురాశి వారికి వచ్చిన సమస్య. ఇంకోటి ఏంటి, మీ మానాన మీరుంటారు, కావాలని మిమ్మల్ని అనేక రకాలైన వాటిలోకి లాగుతూ ఉంటారు. సరే లాగిన వాళ్ళు ఊరుకోకుండా రెచ్చగొడతారు, మీరు రెచ్చిపోతూ ఉంటారు. అంటే పచ్చిగా మాట్లాడితే ఏంటి అంటే ఇక్కడ మీ ప్రమేయం ఏమీ ఉండదు. అయినప్పటికీ కావాలని మిమ్మల్ని ఇంకొక దాంట్లోకి ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని లాగి తద్వారా మిమ్మల్ని నవ్వులు పాలు చేసేటువంటి పరిస్థితి. ఇది ప్లాన్డ్గా జరిగిందా, అన్ప్లాన్డ్గా జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే ఇది ఎవరైనా కావాలని చేస్తున్నారా అనేటువంటి విషయాలను పక్కన పెడితే, ఎప్పుడు ధనురాశి వారు ఈ మాసంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు వచ్చి మిమ్మల్ని దేనికోసమైనా కొంత పురిగొలుపుతున్నా, మీకు అనవసరమైన విషయాలు అయినప్పటికీ కూడా వాళ్ళు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నా ఎప్పుడు కూడా మీరు దానిలోకి వెళ్ళకండి. మీ జోన్లో మీరు ఉండండి, మీ ప్రెమిసెస్లో మీరు ఉండండి. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే ఈ మాసంలో ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు, అనారోగ్య సమస్యలు ఏమీ లేవు.
ప్లస్ మీకుండే కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇష్టసిద్ధి తృతీయగే అన్నారు శాస్త్రబంధు, అంటే నచ్చింది జరుగుతుంది అని అర్థం. కాబట్టి మీకు నచ్చినటువంటి వాటిని, మీరు స్వయంగా పొందగలిగేటువంటి వాటిని మీరు పొందండి. తత్ఫలితంగా ఆనందాన్ని పొందగలుగుతారు. అనవసరంగా ఇతరుల యొక్క జోక్యం ద్వారా మీరు వారి విషయాల్లో కానీ ఇంకొక విషయాల్లో కానీ వెళ్ళడం ద్వారా, ముఖ్యంగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనకి దేని మీద నాలెడ్జ్ లేనప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు, చాలా స్తబ్దుగా ఉండాలి. అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి చర్చల ద్వారా నవ్వులు పాలవుతారు. మీకుండే స్కిల్ వేరు, మీకుండే నాలెడ్జ్ వేరు. మీకు సంబంధం లేని రంగాల్లోకి మిమ్మల్ని పిలిచినప్పుడు చాలా సాఫ్ట్ కార్నర్లో మనం చక్కగా నో చెప్పాలి. వద్దు అని చెప్పడం కూడా రావాలి. ఇది మీకు రాదు. ధనురాశి వారికి వచ్చిన సమస్య ఏంటి అంటే నో చెప్పడం రాదు, మొమాటానికి వెళతారు, దానివల్లే సమస్యలు వస్తాయి. ఈసారి దాన్ని ఖండించాలి ఈ మాసంలో ప్రధానంగా. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే అర్ధాష్టమ రాహువు వల్ల ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వాటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండండి. అలాగే ఈ మాసంలో ఉద్యోగ వ్యాపారాలు చాలా బాగున్నాయి, ఆర్థిక స్థితిగతులు బాగున్నాయి, కుటుంబ విషయం బాగుంది. అలాగే విద్యార్థులకి పరిస్థితులు బాగున్నాయి. గత మాసాలతో పోల్చుకుంటే ఈ మాసం కూడా అదే మాదిరిగా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలతోనే ముందుకు సాగుతూ ఉన్నది. ప్రత్యేకించి అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా అర్ధాష్టమ రాహువు యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి ఆదివారం నాడు రాహుకాల దీపం పెట్టడం, మినపప్పుతో చేసిన ఇడ్లీలు, దోశలు, లేకపోతే ఇంకోటి రొట్టెలు, ఇటువంటి వాటిని పంచిపెడుతూ ఉండడం ద్వారా ఈ చెడు ఫలితాల నుండి మీరు బయటపడగలుగుతారు. కుంభమేళ 2025 సంవత్సరంలో మొదటి నెలలో వస్తూ ఉన్నటువంటి అతి పెద్ద హిందూ పండగగా మనం దీన్ని చెప్పుకోవచ్చును. కానీ చాలామంది మనలో అంటే కుంభమేళ అనగానే మనకి నాగసాధువులు కనబడతారు. అలాగే ప్రయాగరాజ్లో జరుగుతూ ఉన్నది, భారీ సెట్టింగులు కనబడుతూ ఉన్నాయి. నిజానికి కొన్ని కోట్ల మంది, 40 కోట్ల మందికి పైగా ఈ కుంభమేళాలో పాల్గొంటారు అని చెప్పి అధికారికంగా వినిపిస్తూ ఉన్నటువంటి మాటలు. అయితే ఇంత పెద్ద ఉత్సవానికి చాలామందికి రీజన్ తెలియదు. అంటే చాలామంది మనలో కుంభమేళానికి వెళ్తున్నాం, మేము స్నానం చేద్దాం అనుకుంటున్నాము, ప్రయాగలో స్నానం చేస్తాము, దాని తర్వాత గయ వెళ్తాము, దాని తర్వాత కాశీ వెళ్తాము, ఇవన్నీ చెప్తారు. నిజానికి అసలు మనం చేస్తూ ఉన్నటువంటి దానికి పారమార్థికం ఏమిటి అంటే కుంభమేళ అంటే ఏమిటి, మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి, దానిలో ఎందుకు స్నానం చేయాలి. ముఖ్యంగా పేరు చూస్తే కుంభమేళ, ఇది హిందూ పదం. కుంభ అంటే మనం రాసుల్లో కూడా కుంభరాశి మనకి కనబడుతూ ఉంటుంది. ఒక పురుషుడు ఒక కుండని పట్టుకుని నుంచుని ఉంటాడు, అది కుంభరాశిగా ప్రతీతి. అలాగే మేళ అంటే కలయిక. నిజానికి కుంభమేళ అనే పేరు ఎక్కడి నుండి వచ్చిందంటే కుండలో ఉన్నటువంటి తేనె, అంటే దీన్ని ముఖ్యంగా అమృతం కింద చెప్తారు. దేవతలు, రాక్షసులు 12 సంవత్సరాల పాటు మందర పర్వతాన్ని ఆధారంగా చేసుకుని పరమేశ్వరుడైనటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఆయన కూర్మావతారంలో కింద పర్వతం కింద ఉండగా వీళ్ళు కవ్వం కింద చేసుకుని ఈ దేవతలు, రాక్షసులందరూ కూడా అమృతం కోసం ఈ పర్వతాన్ని జిలుకుతారు. అదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే. అయితే ఇలా 12 సంవత్సరాలు ఈ పర్వతాన్ని అంటే ఆ క్షీరసాగరాన్ని మధించిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత మనకి అమృతం వస్తుంది. ఈ వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు తీసుకోవాలి అనేటువంటి ఈ తోపులాట్లో ఆ కుండలో ఉన్నటువంటి ఆ అమృతము 4 చినుకులు అంటే చిన్న చిన్నవి 4 ప్రాంతాల్లో పడతాయి భారతదేశంలో. ఆ 4 ప్రాంతాలే ప్రయాగరాజ్, ఉజ్జయిని, అలాగే నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్, ఇక 4వది హరిద్వార్. మీరు ఎప్పుడైనా చూడండి కుంభమేళాలు జరిగినప్పుడు ఈ 4 ప్రాంతాల్లోనే జరుగుతాయి. దానికి కారణం ఇది. ఆ అమృతం, ఆ కుండ ఏదైతే మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఆయన ధన్వంతరి తీసుకొచ్చినటువంటి అమృత కలశం ఉన్నదో దానిలో నుంచి 4 బిందువులు పడ్డాయి భారతదేశంలో ఈ 4 ప్రాంతాల్లో. అందుకనే ఈ 4 ప్రాంతాల్లోనూ కుంభమేళా అనేటువంటిది నిర్వహిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది, ఎప్పుడెప్పుడు జరుగుతాయండి కుంభమేళా అంటే ప్రతి కుంభమేళా అంటే ఇందులో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అయితే ఇది ఎలా జరుగుతుంది, కాల నిర్ణయం 12 సంవత్సరాలు. ఇప్పుడు మనం గురుని బట్టే మనం పుష్కరాలు వస్తూ ఉన్నాయి. గురుని బట్టి ఎందుకు వస్తాయి పుష్కరాలు, అది కూడా మనం ఆలోచించాలి. మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదు. ఓకే గురుని బట్టి పుష్కరాలు వస్తాయి అంటే ఎందుకు వస్తాయి, ఇక్కడ దేవగురుడైనటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి మానము ఒకటి ఉన్నది, అంటే కొలత. బారుహస్పత్య మానము అన్నాం. ఇప్పుడు మనం ఉన్నాము చాంద్రమానాన్ని అనుసరిస్తాం.
సౌరమానం ఒకటి ఉంటుంది, బారుహస్పత్యమానం ఒకటి ఉంటుంది. ఇలా కాలానికి ఉండేటువంటి కొలమానాలు ఒక్కొక్క గ్రహాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కటి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఉత్తరాదిలో ఉండేటువంటి కొలమానం అంతా బారుహస్పత్యమానము, సౌరమానము అంటారు. ఈ సౌరమానం, బారుహస్పత్యమానాల ఆధారంగా సూర్యుడు, గురుడికి సంబంధించినటువంటి గ్రహ గమనాలను బట్టే ఈ కుంభమేళా వస్తూ ఉంటుంది. ఈ రవిగురుల యొక్క మార్పులు, ముఖ్యంగా రవిగురులు ఇద్దరూ కలిసి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో ఈ కుంభమేళా నిర్వహిస్తారు. అలా కాక రవి మకర రాశిలో సంచరిస్తూ గురుడు వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు ప్రయాగలో కుంభమేళా నిర్వహిస్తారు. అలాగే రవి మేషరాశి యందు, గురుడు కుంభరాశిలో ఉండగా హరిద్వార్లో కుంభమేళా నిర్వహిస్తారు. అలాగే రవి గురులు ఇద్దరు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్లో మనకి కుంభమేళా నిర్వహిస్తారు. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు రావు. ఇందులో 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా వస్తుంది. 12 కుంభమేళాలు పూర్తయితే దాన్ని ఒక మహాకుంభమేళా అన్నారు. అంటే ఈ లెక్కన మహాకుంభమేళా ఎప్పుడు వస్తుంది? 12లో 144 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే మహాకుంభమేళా వస్తుంది. ఈ కుంభమేళా వచ్చింది అంటే ఈ 45 రోజుల పాటు సిద్ధులు, యోగులు, మునులు, ఋషులు, కంటికి కనబడనటువంటి శరీరాలతో తిరుగుతూ ఉండేటువంటి వారు, తేజస్వరూపులు, దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కుంభమేళాలో స్నానం ఆచరిస్తారు. అందుకనే దానికి అంతటి ప్రాధాన్యత. మరి ఇంతమంది మహానుభావులు స్నానం చేస్తూ ఉంటే అందులో కూడా మనం ఆ సమయంలో స్నానం చేయడం ద్వారా ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి పాపరాశి అంతా దగ్ధమైపోతుంది అన్నాడు. ఇంకా అంతకుమించి మానవ జన్మకి కావాల్సింది ఏముంది? ఆ స్నానం ద్వారా కుంభమేళాలో ఈ శరీరాన్ని భగవంతుడిచ్చినందుకు, ఈ శరీరంతోనే కాకుండా గత జన్మల్లో చేసినటువంటి సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికి ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం. స్వస్తి.